తెలుగుదేశం పార్టీల సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడాలని, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని సత్తెనపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త బొర్రా వెంకట అప్పారావు మహాయాగం తలపెట్టారు. పల్నాడు జిల్లా నకిరేకల్లి మండలంలోని చేజర్ల కపోతేశ్వర ఆలయంలో శ్రీ శతకుండాత్మక మహారుద్ర శతసహస్ర మహాచండీ సహిత శ్రీ రాజశ్యామల యాగం చేపట్టారు ఆయన. ఈ యాగం నేటితో 4వ రోజుకు చేరుకుందని బొర్రా వెంకట అప్పారావు తెలిపారు. నియోజకవర్గంలోని పలు గ్రామాల నాయకులు, ప్రజలు పాల్గొనడం చాలా సంతోషాన్నిచ్చిందని చెప్పారు. జనసేన నుండి పోటీ చేసిన ప్రతి ఒక్క అభ్యర్థి భారీ మెజారిటీతో గెలవాలని బొర్రా వెంకట అప్పారావు ఆకాంక్షించారు. చేజర్ల గ్రామంలో గల కపోతర స్వామి దేవాలయంలో రాజశ్యామల యాగం కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది 5వ తారీఖున. ఈరోజు 8వ తారీఖు. 4 రోజులు కూడా దిగ్విజయంగా జరిగింది. అందరూ కూడా రకరకాల గ్రామాల నుంచి అందరూ వచ్చి కూడా అమ్మవారి ఆశీస్సులు పొంది వెళ్తూ ఉన్నారు. రోజువారీ కూడా అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది. రోజు వేళల్లో భక్తులు హాజరయ్యి దీవించి అమ్మవారి ఆశీస్సులు తీసుకుని వెళ్తూ ఉన్నారు. మేము ఏదైతే కోరుకున్నామో, ఏదైతే అనుకొని పాదయాత్ర మొదలుపెట్టామో ఆ పాదయాత్ర ఫలితం కూడా ఈరోజు దక్కినట్టు భావిస్తూ ఉన్నాము. అమ్మవారిని ఏదైతే కోరుకొని జనసేన తెలుగుదేశం సంకీర్ణ ప్రభుత్వం రావాలని పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కలిసి జనరంజకమైన పరిపాలన అందించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకున్నాము. అది నెరవేరాలని చెప్పేసి ఈ హోమం యజ్ఞం చేస్తూ ఉన్నాము. వారిరువురు కూడా సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉండి ఈ అణగారిన పేద బడుగు బలహీన వర్గాలకి మేలు చేసి ఇప్పుడున్న దుష్ట పరిపాలన అంతమయ్యి ఒక మంచి పరిపాలన తీసుకొచ్చి వారిద్దరి నాయకత్వంలో ఈ ఆంధ్రప్రదేశ్ బాగుపడాలని చెప్పేసి మంచి జరగాలని, పరిశ్రమలు రావాలని, అమరావతి రాజధాని కావాలని, పోలవరం కంప్లీట్ కావాలని, పిల్లలందరూ కూడా చదువుకున్న వాళ్ళందరూ ఎక్కడెక్కడికి పోతున్నారు వాళ్ళందరికీ ఉద్యోగ అవకాశాలు కావాలని, పరిశ్రమలు రావాలని, ఇవన్నీ జరగాలంటే జనసేన తెలుగుదేశం సంకీర్ణ ప్రభుత్వం రావాలని పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు నాయకత్వంలో ఈ రాష్ట్రం పురోగతిలో పరిగెత్తాలని చెప్పేసి డీజీపీ స్థాయి కానీ ఏది కానీ అన్నీ కానీ బాగా ఎదగాలని చెప్పేసి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి సత్తెనపల్లిలో ఉన్న ప్రతి వాళ్ళు కూడా అందరూ ఆనందంగా గడపాలని, పాడి పరిశ్రమ కావచ్చు, పంటలు కావచ్చు అన్నీ కూడా మంచిగా పండి వీళ్ళందరూ కూడా మంచిగా ఉండాలని చెప్పి మేము భగవంతుని కోరుకుంటూ ఈ హోమం చేశాము. ఈ హోమం రేపు పూర్ణావతి హోమం ఉంది. ఇంకా కూడా మిగిలిన వాళ్ళందరూ కూడా పార్టీలకు అతీతంగా, మతాలకు అతీతంగా అందరూ వచ్చి భగవంతుని కృపకి పాత్రలు కావాలని చెప్పేసి మేము విన్నవించుకుంటా ఉన్నాం. అందరూ ఆహ్వానితులే, అందరూ రండి, భగవంతుని ఆశీస్సులు పొందండి. నమస్కారం.